ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి అక్టోబర్ 30-31వ తేదీన కొన్ని విషయాలు తెలియబోతున్నాయి. అవి ఏ విధంగా తెలుస్తాయి, ఎలాంటి విషయాలు అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ. గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. నమ్మకంతో కాల్ చేయండి, పరిష్కారం దొరుకుతుంది. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఈ రాశివారి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈ సింహరాశి వారు సింహంలా గర్జిస్తారు. ఆడవాళ్ళ విషయంలో సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి కాబట్టి వారితో ఎలా ఉండాలో తెలుసుకుంటారు. ఈ రాశివారు సమాజంలో పేరు, గౌరవం తెచ్చుకుంటారు. అలాగే వీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడూ ఆరోగ్యంగా కూడా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందరితో మాట్లాడేటప్పుడు విరోధం రాకుండా చూసుకుంటారు. ఈ రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహంతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు తమ శక్తిని, దయను సరైన మార్గంలో ఉపయోగిస్తే తమ జీవితంలో మరియు ఇతరుల జీవితంలో గొప్ప మార్పులు తీసుకురాగలుగుతారు. అలాగే తమలోని అహంకారం, అసహనాన్ని అదుపులో ఉంచుకొని అందరినీ కలుపుకొని పోగలిగితే వీరి నాయకత్వం తిరుగులేనిదిగా ఉంటుంది. సింహరాశి వారి శక్తివంతమైన స్వభావం, కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. వీరు త్వరగా కోపం తెచ్చుకుంటారు మరియు అసహనానికి లోనవుతారు. కోపంలో మాటపై నియంత్రణ కోల్పోయి సమస్యలను సృష్టించుకుంటారు. వీరికి తమ సామర్థ్యాలపై అపారమైన విశ్వాసం ఉంటుంది. తమ ఆత్మగౌరవాన్ని అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పొగడ్తలను ఇష్టపడతారు. వీరికి దయాగుణం మరియు దాతృత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు రాజులా బ్రతకాలని అనుకుంటారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి వారి అధిపతి సూర్యుడు. అలాగే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలా చేయడం వలన మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలియబోతుంది. సింహరాశి వారి కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే లేదా భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈరోజు మీకు సానుకూల సమయం మీ చుట్టూ ఉంటుంది. అందుకోసమే మీరు శాంతంగా ఉండగలుగుతారు. మధ్యలో ఏర్పడినటువంటి చిన్న చితక సమస్యలని పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యలకు మీకు పూర్తిగా పరిష్కారం దొరకడం వలన ఈ దాంపత్యం మరింతగా బలపడుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు మీ పిల్లల ద్వారా పరిష్కారం దొరుకుతుంది. వారి కోసం మీరు ఏదైనా చేసే సత్వం కలవారు కాబట్టి మీ ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. ఈ రాశివారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని తొలగించగలుగుతారు. అలాగే మీ భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకునే సమయం వచ్చింది. మీకోసం ఏదైనా చేస్తారనని మీరు తెలుసుకుంటారు. అలాగే మీ పార్ట్నర్ని పూర్తిగా అర్థం చేసుకొని మీరు వారి యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుంటారు. మీకు ఉన్న ప్రేమ కన్నా మరింతగా గొప్పగా బలంగా పెరుగుతుంది. దానివలన మీ ప్రేమ వివాహానికి దారితీస్తుంది. రాశి వారి ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే వీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే వారి మీదనే ప్రేమ ఎక్కువగా పెట్టుకుంటారు. కాబట్టి వీరి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. నుండి మీ మధ్యలో ఏదైనా
ఎడబాటులు ఉన్నట్లయితే ఈరోజు తొలగిపోతాయి. దాని వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకొని, ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకొని జీవితం సంతోషంగా ఉండాలని అనుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. దాని వలన ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలాగే సింహరాశి వారికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి ప్రేమ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వారిని సరియైన వారిగా ఎంచుకుంటారు. కాబట్టి ప్రేమ విషయంలో సింహరాశి వారికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే గతంలో దూరమైన బంధాలు కూడా ఇప్పుడు కలవబోతున్నారు. అది భార్యాభర్తలైనా సరే, ప్రేమికులైనా సరే వారిని అర్థం చేసుకుని దగ్గర కాబోతున్నారు. అంటే మీ చుట్టూ అనుకూల సమయం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు అర్థం చేసుకొని వారిని క్షమిస్తారు. ఈ ప్రేమ జీవితం బంగారు భవిష్యత్తుగా మారుతుంది. అలాగే ప్రేమ వివాహం మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మీరు సరైన వారినే ఎంచుకుంటారు. కాబట్టి మీ ప్రేమ వివాహం చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి వ్యాపారం చేసినా, ఏ రంగంలో ఉన్నవారైనా వీరికి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజున మీరు పెట్టుకోవచ్చు. అంటే వీరికి సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి ఏది చేసినా విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఉద్యోగ మార్పిడి కోసం చూస్తున్నవారు ఈ రోజున ప్రయత్నించండి. దాని వలన ఉద్యోగ మార్పిడి త్వరలోనే రాబోతుంది. అదేవిధంగా ఉద్యోగం చేసేవారు మంచి పేరు మర్యాదలు తెచ్చుకుంటారు. అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులతో ఈ 2 రోజుల్లో ఆనందంగా ఉంటారు. అలాగే సంతోషం విరజిల్లుతుంది. అలాగే ఇక నుండి ఈ రాశి వారికి ఎక్కడ కూడా ప్రతికూలత అనేది కనిపించదు. ఎందుకంటే వీరికి ఉన్న శని దోషాలు మొత్తం తొలగిపోయి ఆనందంగా గడిపే సమయం కాబట్టి ఆదాయం మరింతగా పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి కొంత శారీరక అసౌకర్యం కలగవచ్చు. కానీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు ఈరోజు ఆస్తిని కొనడం లేదా అమ్మడం గురించి ఆలోచిస్తుంటే అన్ని చట్టపరమైన అంశాలను తనిఖీ చేయాలి. అలాగే ఈరోజు మీ అవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాశి వారిలో రాజకీయాల్లో ఉన్న వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. చాలా కాలంగా ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే దానిని ఈరోజు పరిష్కారం చేసుకోగలుగుతారు. మీరు సాయంత్రం స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆహారపు అలవాట్లు నియంత్రించుకోవాలి. లేదంటే మీరు కడుపు లేదా తలనొప్పి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఉద్యోగం వ్యాపారంలో ఉన్నవారు ఇంటిలోనూ పోటీ తీవ్రంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు. తమకు రావాల్సిన బకాయిలను పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. బాధలో ఉన్న స్నేహితుడికి ఈరోజు ఏదైనా సహాయం చేస్తారు. అలాగే మీ ప్రియమైన వ్యక్తిని కలవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ పొరుగువారితో వాదనలకు దూరంగా ఉండండి. మీ మాటలను నియంత్రించుకోండి. మీ చుట్టూ ఉన్న సానుకూల సమయాన్ని, అనుకూల పరిస్థితిని తెచ్చుకోకండి. అలాగే ఈ 2 రోజుల్లో మీరు ఏదైనా శుభకార్యానికి వెళ్తారు. డబ్బు కాస్త ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయాలని ఆలోచిస్తుంటే అలా చేయకుండా ఉండండి. ఎందుకంటే దాని ఫలితంగా మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. కోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉంటే మీరు ఈరోజు చుట్టూ తిరగాల్సి రావచ్చు. కానీ అప్పుడే మీరు విజయం సాధించగలరు. మీ శత్రువులతో కొందరు ఈరోజు కలిపి మీ జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు.